పార్లమెంట్ లోపల అడుగుపెట్టిన తర్వాత సో భవిష్యత్తు 1 ఇయర్ వరకు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి, ఏ రంగాలకు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, ఏ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు మంజూరు కాబోతున్నాయి, ఏ రాష్ట్రం ప్రగతి పదం వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాంటి అనేక ప్రశ్నలు, అనేక ఊహాగానాలు, అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ కూడా ఆ రెడ్ సూట్ కేసు చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితి. సో రేపు బడ్జెట్ రాబోతుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది? గతంలో బీహార్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్గా మాత్రమే విమర్శలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో సో ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించిన స్వాగతించదగ్గ విషయమైనప్పటికీ ఈసారి ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి అవకాశం ఉందా? సో కేటాయింపులు ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? రాష్ట్రాల నుంచి ఎలాంటి వినతులు వెళ్ళినాయి, ఎలాంటి కోరికలు వెళ్ళినాయి? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బాలగురుస్వామి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా లక్ష్మీనారాయణరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ఎస్ గురుస్వామి గారు, మీతోనే ప్రారంభిద్దాం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమిలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈసారి ఎలాంటి వినతులను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు? ఎంతవరకు ఈ బడ్జెట్లో మొత్తం కూడా ఆశాజనకంగా వచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు? సిరాజ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, మెగా 9 టీవీ వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం పోయిన బడ్జెట్ కూడా చూసామనంటే ఒకసారి సామాన్యులకు అనుకూలంగా ఉండే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండడం అనేది మనందరం చూసాం. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 11 లక్షలకి సుమారుగా పెంచడం జరిగింది. జిఎస్టీ స్లాబులు కూడా ఉన్న 4 స్లాబుల్ని 2 స్లాబులకి మార్చడం జరిగింది. దానివల్ల మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు మేలు జరిగిందనేది మనం చూసాము. అవి అన్నీ కూడా ఆ ఫలాలు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చవి చూశారు. ఈ రేపు రాబోయే బడ్జెట్లకు సంబంధించి ఏపీ నుంచి అయితే వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలనేది ఎప్పటి నుంచి అడుగుతున్నాం. దాన్ని ఈసారి కూడా మళ్ళీ అడుగుతున్నాం. అలాగే విశాఖ ఎకనామిక్ జోన్కి సంబంధించి 5,000 కోట్ల కోసం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచాలని చెప్పి ఒక విన్నపం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జలజీవన్ మిషన్కి నిధులు కోరిన ఏపీ ఆక్వాపై భారీ సుంకాల సమస్యకు పరిష్కారం కేంద్రం తీసుకొచ్చిన పూర్వోదయ పథకం, ఈ పథకం రాష్ట్రాలకు అనుగుణంగా మార్చుకునే స్వేచ్ఛ కావాలని మన ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చరల్ హబ్గా కూడా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పం ఉంది. దానికి అనుగుణంగా రేపు జరగబోయే కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అన్ని కూడా తీసుకోవాలనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎందుకనంటే డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ నిధులు రాబట్టడం, ఎక్కువ మేలు ఆంధ్ర రాష్ట్రానికి జరగబోతుందని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈరోజు కేంద్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ కూటమిగా ఉంది కాబట్టి కేంద్రంలో కూడా ఈరోజు కేంద్ర మంత్రి పదవులు అనేది తీసుకోవడం జరిగింది. తద్వారా మనకి ఈసారి ఇంకా ఎక్కువ మేలు జరగబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి అమరావతి రాజధానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు ఇప్పటికే మనకి నిధులు అనేది కేటాయించడం జరిగింది. ఈసారి కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంగా తీసుకుపోయే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండబోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్ రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం. రామచంద్ర గారు, అడగనిది అమ్మాయిన అన్నం పెట్టదు అంటూ ఉంటారు. సో కాంగ్రెస్ అధికారంలో ఉన్న, డబుల్ ఇంజిన్ అధికారంలో లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు పంపారు? ఎంతవరకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనుకుంటున్నారు? మిత్రులకు అందరికీ నమస్కారం. సిరాజ్ గారికి అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా యూనియన్ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం తరఫున, ప్రజాప్రభుత్వం తరఫున. అదే రకంగా గతంలో చేసిన
మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్లో తక్కువ ఉన్నది, ఈసారి మాత్రం ఇస్తారనే ఆశతోనే ఉన్నారు. ఉమ్, ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతుల రుణమాఫీ అనుకోండి, రైతులకు సబ్సిడీకి సంబంధించి ఇది కార్యక్రమాలు చేస్తే బాగుంటది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు 20 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన చరిత్ర ఈ ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందు గతంలో చేయడం జరిగింది. కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించుకుంటా సామాన్యులకు ఇబ్బందికరం చేసి ఇద్దరికి అంటే ఉన్నతులు అతి ఉన్నతులుగా అవుతున్నారు, సామాన్యులు అంటే పేదలు పేదరికానికి ఇంకా అట్టడుగున వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు చేసేటట్టు పేదలను మధ్యతరగతి వాళ్ళను ఉన్నతులుగా ధనవంతులుగా చేసే కార్యక్రమం చేసి ఈ కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ ట్యాక్సులు వేసి వీళ్ళను ప్రోత్సహించే రకంగా ఉండాలి. అదే రకంగా పరిశ్రమలను కూడా ప్రోత్సహించే రకంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుమారుగా మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 350 కిలోమీటర్ RRR కోసానికి 34,367 కోట్ల రూపాయలు అభ్యర్థించడం జరిగింది. అదే రకంగా ORR గ్రీన్ ఫీల్డ్ దానికి కూడా సుమారుగా 45,000 కోట్ల గురించి అడగడం జరిగింది. బందర్ ఫోర్ట్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ దానికి 17,000 కోట్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా రైల్వే లైన్లకు సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా స్టేట్ హైవేలను కూడా సంబంధించి డెవలప్మెంట్ చేయాలనేది ఉంది. అదే రకంగా శ్రీశైలం 765 4th లైన్ చేయాలనేది, మెట్రో 3 ఫేజ్ గురించి, అదే రకంగా మూర్సి సుందరీకరణ గురించి, తర్వాత తెలంగాణకు పరిశ్రమలను స్పెషల్ గా సబ్సిడీలు ఇవ్వాలనేది ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏది చేసినా గానీ కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలకు ఒక సీత కన్ను చూపించి వాళ్ళు స్పెషల్ ఫండ్ ఇచ్చుకుంటా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి గతంలో తక్కువ ఇవ్వడం జరిగింది. అదే రకంగా వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ కోసానికి 4,170 కోట్లు కావాలని జిల్లాలలో నవోదయ విద్యాలయాల కోసానికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా మనం అడిగిన దాంట్లో కూడా మనం ఇచ్చిన ట్యాక్స్ లో మనకు పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చే రకంగా ఉండాలని నిర్మలా సీతారామన్ గారిని కోరుకోవడం జరిగింది. అదే రకంగా అందరు మంత్రులను అంటే కేంద్ర మంత్రులను వాళ్ళని ఇట్లా కలిసి మనకు తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వముకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ లో ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోయి అన్ని రాష్ట్రాలను సమంగా చూసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన ప్రాంతం అనే విషయంలో దీనికి సంబంధించిన తాగునీరు సాగునీరు ప్రాజెక్టులలో కూడా స్పెషల్ గా ఫండ్ ఇచ్చేసేసి మౌలిక వసతులు కల్పించే రకంగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది. అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణంతో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకోండి, మంత్రులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, మనము ఎలక్షన్ల మట్టుకే ఎలక్షన్లు చూసుకొని తర్వాత అందరం కలిసి వితౌట్ అంటే పార్టీలకు అతీతంగా అందరం కలిసి అభివృద్ధి పదంలో ముందుండాలి. దాంట్లో మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించే రకంగా ఉంటే ఖచ్చితంగా దేశంలోనే ఉన్నతంగా ఉండే రకంగా పోటీతత్వంతో అంటే డెవలప్మెంట్ కు సబ్సిడీలు ఇవ్వడము అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తే మాత్రం బాగుంటదండి. దాన్ని మర్యాద పూర్వకంగా అంటే ప్రతిపక్ష వేరే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళను ఒక రకంగా స్వపక్షంగా మిత్రపక్షానికి ఒక రకంగా చూడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని స్వపక్షంగా అందరితో కంటే కొద్దిగా స్పెషల్ ఫండ్స్ ఇవ్వాలనే రకంగా ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలనే రిక్వెస్ట్ తో పోవడం జరుగుతుందండి. ఇంకా ఈ 10-12 సంవత్సరాల నుంచి నిరుద్యోగ వ్యవస్థ కూడా బాగా ఉన్నత అంటే పెరిగిపోతున్నది. దానికి సంబంధించి పరిశ్రమలు ప్రైవేట్ పరిశ్రమలు నుండి ప్రజలకు సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలను కూడా చేస్తే బాగుంటదండి. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రజలకు సంబంధించిన పరిశ్రమలను ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తే అది దాంట్లో లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారం అంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్దేశం ఏందంటే గతంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సంబంధించి లాభాపేక్ష లేకుండా పరిశ్రమలైనా దేనిదైనా కానీ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు సంబంధించిన నిరుద్యోగం అనుకోండి స్కిల్ అనుకోండి అభివృద్ధి పదంలో ముందుండటానికి ప్రజలకు సంబంధించిన పరిశ్రమలకు అవి రకంగా ఉంటుండేది. ఇవి అన్నిటిని ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తుంది. అది లేకుండా పునరుద్ధరిస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ చూస్తే బాగుంటదని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. మేము ఆశించినట్లు సామాన్యునికి అందుబాటులో ఉండే అన్ని రకాల
ఆ రేట్లు పెరిగిపోతున్నాయి. ఆ రేట్లు పెరగకుండా సామాన్యునికి అందుబాటులో ఉండే రకంగా ఉండి సామాన్యులకు సుమారుగా 80 ఎస్ to ఎస్ రామచంద్ర గారు 80% ఒక డబ్బు నిమిషం. ఉన్న రామచంద్ర సామాన్యులకు గారు అభివృద్ధి పదంలో తీసుకుపోతే బాగుంటదని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అదే ఓకే, ఆశాభావంతోనే ఉంటున్నాం. రైట్ రైట్. ఎస్ లక్ష్మీనారాయణరావు గారు నమస్తే అండి. ఎస్ లక్ష్మీనారాయణరావు గారు ఎలా చూడాలంటారు? ఎందుకంటే గతంలో పన్నుల విధానానికి సంబంధించినటువంటి మార్పు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన కొంతవరకు వెసులుబాటు కల్పించారు. సో పన్నులు కట్టేటువంటి వారి మీద భారం తగ్గించారు అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. సో ఇలా ఈసారి మాత్రం అలాంటి ప్రభావం ఏదైనా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఈసారి ప్రత్యేకంగా మళ్ళీ ఏమైనా కన్సెషన్ ఇస్తారని నేనైతే అనుకోను. అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, కొంత హయ్యర్ బ్యాండ్లో కొంత రేట్ తగ్గించవచ్చు అనేసి. కాకపోతే అది పెద్దగా దానికి ఇది కాదు. మెయిన్గా కొన్ని రిఫార్మ్స్ అయితే ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడైతే ఈ బడ్జెట్తో పాటు రావచ్చు. సింప్లిఫికేషన్, ఇవన్నీ కొద్ది చట్టాలంతా మార్పు తీసుకురావడం. అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే కస్టమ్ రేట్స్ 8 రేట్స్ ఉన్నటువంటి దాన్ని 4 రేట్స్కి ఇచ్చేస్తారని, దాంతో కొద్దిగా ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి ట్యాక్స్ రేషనలైజేషన్తో పాటు చాలా సెక్టర్స్లో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువ తగ్గుతుంది. పర్టికులర్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్లోంచి ఇంపోర్ట్ వచ్చేటటువంటి దానికి కొంతవరకు వెసులుబాటు ఉండొచ్చు. అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ మీద కూడా కొంత ఏమైనా తగ్గిస్తారేమో అది చూడాలి. కాబట్టి ఈ 2 రిఫార్మ్స్ అయితే మనకు తెలుస్తున్నది. అన్నిటికంటే ఇందాక మన గౌడ్ గారు చెప్పినట్టుగా ఒక్క విషయం ఇక్కడ బడ్జెట్లో, అంటే ఆయన వారిని విమర్శించడం అని కాదు, కార్పొరేట్ ట్యాక్స్ అనేటటువంటి దాని మీద ఒక విమర్శ వారు చేశారు. క్లారిఫై చేయాల్సింది ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్ అనేటటువంటిది ఇంటర్నేషనల్ రేట్స్ సమానంగా లేకుండా మనం ఎక్సెస్గా ఉన్నట్టయితే మనం ఇన్వెస్ట్మెంట్స్ మనకు రావు, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు రావు. కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ అనేటటువంటిది మనం ఒకవైపు పన్ను రాయితీలు అడుగుతున్నప్పుడు పెద్ద సంస్థలు, చిన్న సంస్థలు, ఇటువంటి ఇది రొటీన్ విమర్శ అవుతుంది, అందుకు తప్పితే ఇంకోటి ఏం లేదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పర్టికులర్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు కరెక్ట్గా చూడాలంటే మనం ఏ దిశగా వెళ్తున్నాం అనేది కూడా మనం కొంత చూసుకోవాలి. ఆ విధంగా ఉన్నట్టయితే కొంత వెసులుబాటు ఉంటుంది. చాలా కార్యక్రమాలు అడిగారు. తెలంగాణ వరకు ముఖ్యంగా మన రీజనల్ రింగ్ రోడ్ అనేటటువంటి దాని గురించి ఇప్పుడు 100%గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఒక మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి, కాకతీయ టెక్స్టైల్ పార్క్ స్కీమ్ అయితే ఉన్నది. అది ఈ 2 అయితే చాలా ఉంటుంది. పర్టికులర్గా టెక్స్టైల్ రంగంలో కొంత పార్క్ మనకు వరంగల్లో వచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఏవైతే యూరోపియన్ యూనియన్తో చేసుకున్న అగ్రిమెంట్లో మనం టెక్స్టైల్ ఆల్మోస్ట్ అక్కడ కస్టమ్స్ డ్యూటీ ఏం లేదు, మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఇది ఉన్నది. పోతే ధరల విషయంలో అది పెద్దగా ఏం లేదండి, అది కూడా మనకు క్లారిఫై చేయాలి. లాస్ట్ ఇయర్ ఇప్పుడున్నటువంటి 9 monthsలో ఉన్నటువంటి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనుకుంటాను 1.7 ఉంది. అది ఎమర్జింగ్ మార్కెట్స్లో యావరేజ్గా మొత్తం ప్రపంచం మీద 5.8 ఉంటే మంది 1.7 ఉన్నది. అవి కూడా కొద్దిగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ బడ్జెట్లో బేసిక్గా కొన్ని రిఫార్మ్స్ అయితే ఉంటాయి. ట్యాక్స్ పరంగా పెద్దగా ఏం బెనిఫిట్ ఉండదు అదర్ దాన్ కస్టమ్స్ ట్యాక్స్. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. సార్, ఈసారి బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి ఏపీ, తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ప్రతిపాదనలు మనలో ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు చెప్పడం జరిగింది. సో కేంద్రం వాటికి ప్రాధాన్యత ఎంతవరకు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా సిరాజ్ గారు, మీకు, నారాయణరావు గారికి, బాలగురు గారికి, అట్లాగే రామచంద్రరావు గారికి మెగా న్యూస్ ప్రేక్షణ నమస్కారం. నేనైతే మనకు నారాయణరావు గారితో ఏకీవిస్తున్నాను. అంటే పెద్దగా వెసులుబాట్లు ఏమి ఉండవు ఈ బడ్జెట్ లో. అడగంది అమ్మాయినే పెట్టదని ఉన్నది కానీ అడగలేదు కదా అంటున్నాను. వాళ్ళు కూడా ఈసారి పార్లమెంటు సభ్యులతో సమావేశం నిర్వహించలేదు కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు కూడా పార్లమెంట్ సమావేశం నిర్వహించి వాళ్ళ కోరికలు, వాళ్ళ మంచి చెడు చేస్తారు. సరే, ముఖ్యమంత్రులు వెళ్ళొచ్చారు బడ్జెట్ కంటే ముందు, కానీ అట్లా కాకుండా ఫార్మల్ గా జరిగే సమావేశాలు ఈసారి జరగలేదు. ఒకటి. రెండోది, నిన్నే ఆర్థిక సర్వే రిలీజ్ చేశారు. నేను గౌడ్ గారితో ఏకీవిస్తున్నాను. ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేదలు మరింత పేదలవుతున్నారు, పెద్దలు మరింత పెద్దలవుతున్నారు. 1% మన సంపద 1% సంపన్నుల దగ్గర మొత్తం 45-50% సంపద కేంద్రీకృతమైందని మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, గతంలో యూపీఏ గవర్నమెంట్ అదే జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ 12 ఏళ్ళుగా అదే జరుగుతుంది. కార్పొరేట్ ట్యాక్స్ విషయంలో నేను నారాయణ గారితో ఏకీభవిస్తుంది. నేను ఏమంటున్నానంటే సంపద పన్నులు కూడా వేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటికే మొన్న దావోస్ సదస్సులో చూస్తుంటే మీకు డైరెక్ట్ గా సంపన్నులే వచ్చి మా మీద ట్యాక్స్ వేయండి అని కోరారు కదా. ఎక్కువ సంపద, కేంద్రీకృతమైన సంపద నుంచి కొంత ఇస్తామని అంటున్నారు కదా. అదొకటి ఉన్నది. ఇవాళ ఈ ఆర్థిక బడ్జెట్ దీని మీద చూసుకుంటే నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కోరికలు చాలా ఉన్నాయి. లిస్ట్ పెద్దదే. కానీ గత 10 ఏళ్ళుగా ఏం చేస్తుంది గవర్నమెంట్ వచ్చినాక, 12 ఏళ్ళుగా ఏం చేస్తుంది అంటే
పెద్దగా ఏం చేసింది లేదు. మనకు డబుల్ ఇంజన్ సర్కార్ని పేరైనా గురుస్వామి గారు ఏకీపించకపోవచ్చు కానీ, ఎందుకంటే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కానీ అప్పుడైనా ఇప్పుడైనా పెద్దగా మనకు ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏమి లేదు అంటున్నాను. ఇవాళ మనకు అమరావతి కట్టుకోవడానికి ఇప్పటికి కూడా గ్రాంట్ ఇవ్వాల్సిన ప్రభుత్వం అప్పులు తీసుకోమంటుంది. సరే, పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక మనకు అప్పటి నుంచి ఉన్నది కనుక దానికి వీళ్ళు ఖర్చు పెడితే అది ఇస్తున్నారు. ఇది కానీ దుగ్గరాజపట్నం పోర్టు సంగతి ఏంటి, రామయ్యపట్నం పోర్టు సంగతి ఏంటి? ఇవాళ కడప ఉక్కు కర్మాగారం అయితే నేను 10 వ్యాసాలు రాసిన, 5వసారి 6వసారి వాళ్ళు శంకుస్థాపన చేసుకుంటూ పోతున్నారు. ఏమైంది? అట్లాంటివి చూసుకుంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి మొన్న కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు లెక్క, అది ప్రైవేటీకరణ చేయకుండా ఉంటే మంచిది అంటున్నాడు. ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు పేరుకు మాత్రమే ఆ నిధులు అందిస్తున్నట్టుంది కానీ అసలు వచ్చేవి తక్కువ వస్తున్నాయి అనేది. తెలంగాణకైతే ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదటి 5 ఏళ్లు కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాలుగా అంటగాగారు. అంతేందుకు మొన్న వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తారు విన్నారు కదా. అసలు నిజంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే అటు ప్రతిపక్షాలు అధికార పక్షం అన్ని కలిసి ఎన్డీఏ కూటమికి మద్దతు చేసినాయి కదా, ప్రతి దానిలో బిల్లులో మద్దతు చేసినాయి కదా. మరి అక్కడ ఏం కానలే. ఇక్కడ కూడా కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్లలో, తర్వాత రెండోసారి ఎన్నికైనప్పుడు కొంత విభేదించినా కూడా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటా బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా తిరుగుతున్నారు కదా. ఇంతకుముందు మన నారాయణ గారు చెప్పినట్టు రీజనల్ లింక్ ఒకటే కాదు, మెట్రో సంగతి చూడండి. దేశంలో ఢిల్లీ తర్వాత మన 2వ మెట్రో అతి విస్తీర్ణ పెద్దది ఉండే ఒకనాడు 10 ఏళ్ల కింద చూసుకుంటే. 2008లో మనం చూసుకుంటే ఇది మన 2012 గల పూర్తి అయితే 72 కిలోమీటర్లతోని మెట్రో మొదలైంది. కానీ ఏమైంది, 69కి ఆగిపోయింది. మనకు గౌలిగూడ నుంచి ఇప్పటికి కూడా పలుకునామా అది 5 కిలోమీటర్ల కేసు అట్లాగే ఉండిపోయింది. 1 కిలోమీటర్ కూడా మెట్రో ఇవ్వలేదు కదా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా. ఎన్నిసార్లు కోరినాం మనం. అట్లానే చిన్న చిన్న కోరికలు కూడా, ఉదాహరణకు కంటోన్మెంట్ భూములు కూడా స్వాధీనం చేయడానికి ఏళ్ల తరబడి తాత్సారం చేస్తుంది. చూస్తున్నాం కదా, మల్కలగిరి ఉంటది, కంటోన్మెంట్ భూములు స్వాధీనం చేయరు, మెట్రో విస్తరణకు ఉండదు. అట్లానే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం మంజూరై నెంబర్ వచ్చి 10 ఏళ్లుగా వస్తుంది. సరిగ్గా 2016లో మొదలైన 17 మంది మనకు టైం అది ఇచ్చింది కూడా. 8 ఏళ్ల క్రితమే ఉత్తర మన రీజనల్ రింగ్ రోడ్ మంజూరయ్యి నెంబర్ ఇచ్చారు. ఇప్పటికి ఎందుకు కాలేదు? రాష్ట్ర ప్రభుత్వం 90% భూసేకరణ చేసింది. అట్లాగే దక్షిణ భాగానికి వచ్చే రేవంత్ రెడ్డి గారు తప్ప ఏంటంటే మేమే చేసుకుంటామని ఒకసారి, కాదు కేంద్ర ప్రభుత్వం చేయాలని ఒకసారి, రెండు మాటలు మార్చారు. దానివల్ల కొంత నష్టం జరిగింది. అయినా సరే రీజనల్ రింగ్ రోడ్ ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు. యూపీఏ 2 గవర్నమెంట్ లోనే ఒక రంగం చెప్పండి, మరి మన హైదరాబాద్ హెచ్ఎండిఏ చేసింది, లేకుంటే జిహెచ్ఎంసీ చేసింది. కానీ మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎంత ప్రయోజనకరంగా ఉంది. ఇంకొక 10 ఏళ్లలో బంపర్ టు బంపర్ సిరాజ్ మనకు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది అంటున్నాడు. అట్లాగే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా గేమ్ చేంజర్ అయిందో రేపు రీజనల్ రింగ్ రోడ్ కూడా అట్లా గేమ్ చేంజర్ అవుతుంటారు. ఇది సరే, మనకు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కొంత మొదలు పెట్టారు, కొంత చేయాల్సి ఉన్నది. అట్లాగే మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం సంగతి ఏంది, విభజన హామీలో ఉంది కదా, ఆడ కడపేటలో ఇది అట్లే ఉంది కదా, లేదు కదా. సరే, గిరిజన విశ్వవిద్యాలయం ఏదో రాజకీయంగా మంచి చోటు భూమి సేకరించిన తర్వాత అది మొదలైంది, నడుస్తున్నది అంటున్నారు. ఇప్పటికీ 16 కోరికలలో ఒక్కటి కూడా, 16 కోరికలు అంటే 16 నడుస్తూనే ఉన్నాయి. రైల్వే వ్యవస్థ చూసుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండిట్లో ఎక్కడ వేసిన గోకలు అక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు నడికోడి కాళహస్తి లైన్ ఎప్పుడు మొదలైంది, ఇప్పటికి ఎందుకు పూర్తి అవ్వలేదు? ఆల్టర్నేట్ రైల్వే లైన్ కదా అంటున్నాడు. రైల్వేలలో కూడా మనం భౌగోళికంగా మధ్య నుండి కూడా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన ఉండి కూడా రైల్వేలకు చేసిన మేలు ఏమిటి? రైల్వే బడ్జెట్ తీసుకుపోయి వేరే కలపడం వల్ల ఏంటంటే పెండా బెల్లం కలిపినట్టే అంటున్నాడు. రైల్వే బడ్జెట్ వేరుంటే మనకి ఏదో వచ్చింది తెలిసేది, ఇప్పుడు అది లేదు కదా, మొత్తం బడ్జెట్ లో కలిపేశారు. ఇవాళ రైల్వే బడ్జెట్ విషయానికి వస్తే కూడా ఒకనాడు బ్రిటిష్ కాలంలో 54,000 కిలోమీటర్లు వాళ్ళే వేసిపోయారు. నిజాం రైల్వేస్ తో సహా చూసుకుంటే పాతది 54,000 కిలోమీటర్లు ఉంటే మహా అయితే ఇంకో 13,000 కిలోమీటర్లు పెంచి 69,000 కిలోమీటర్లు ఉన్నది. అంటే సింగిల్ లైన్ చెప్పేది, డబుల్ లైన్, త్రిబుల్ లైన్ చాలా చేసింది కానీ అది కాకుండా చెప్తున్నాను నేను. ఇవాళ ఘనంగా చెప్పుకుంటున్నాం కానీ రైల్వేలో కూడా అభివృద్ధి శూన్యం అంటారు. మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా గతంలో ప్రపోజల్స్ అట్లాగే ఉన్నాయి. ఒక్కటి ఈ ప్రభుత్వాలు ఒప్పుకోవాల్సింది ఏంటంటే కొత్త ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో ఎట్లా పడితే అట్లా ప్రకటిస్తున్నారు, మంచిది అంటున్నారు. కొత్త ప్రాజెక్టు ప్రకటించడం, మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టు మొత్తం అంతా సాగదీయడం కాకుండా కొత్తవి ప్రాజెక్టు మొదలు పెట్టకుండా పాతవి చేస్తారన్నది మంచిది అంటున్నాడు. అది దానికి బడ్జెట్ కేటాయింపులో కొంత న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను నేను. అవి కావాల్సి ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు నేను కోరుకుంది ఏంటంటే, ఒకటి అమరావతి నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలి, దుగ్గరాజపట్నం రామాయపట్నం పోర్టులకు పూర్తి స్థాయిలో సహాయం చేయాలి. అట్లాగే కడప ఉక్కు కేటాయించే ప్రయత్నం చేయాలి. తెలంగాణ అయితే నేను చెప్పిన 5-6 సమస్యలను, మెట్రో రైలును అనుమతించాలి, రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేయాలి, అట్లాగే మన కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేయాలి,
దాంతోపాటు రైల్వే అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలి. ఇవన్నీ చాలా కోరికలు చాలా ఉండొచ్చు, కానీ కొంతగానో ఇప్పుడు చేస్తారు అనుకుంటున్నాను. ఇక ఒకటి ఏంటంటే ఓవరాల్ గా చూస్తే ఇండియా పట్ల రేపు ఎన్నికల బడ్జెట్ గా పశ్చిమ బెంగాల్ కు కేరళకు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ పశ్చిమ బెంగాల్ మాత్రం పెద్దపీట వేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు బీహార్ ఎన్నికలు గెలవగానే సరే మనకు అటు పోతే పశ్చిమ బెంగాల్ మన నెక్స్ట్ టార్గెట్ అని ప్రకటించారు. మోడీ, షా ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఒకనాడు బీహారు, ఆంధ్రప్రదేశ్ కి ఎట్లా కేటాయిస్తామని హామీలు ఇచ్చారో కేటాయించింది ఏం లేదు. గతంలో 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు బీహార్ లో. ప్రతి ఎన్నికలప్పుడు బీహార్ కు 1,00,000 కోట్లు అంటారు, ఏమైందో తెలియదు. ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ కు కొంచెం బడ్జెట్ లో పెద్దపీట వేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్ టు నెక్ ఇద్దరి మధ్య పోటీ ఎక్కువ ఉంది కనుక బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో పోయింది, అయిపోయింది అక్కడ, ఆ శకం ముగిసింది. పశ్చిమ బెంగాల్ కి ఏమైనా ఈ బడ్జెట్ లో పెద్దపీట వేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక మిగతా నారాయణ గారు చెప్పినట్టు ఆదాయ పన్ను పరిమితి పెద్దగా పెంచరు, అట్లానే మిగతా వెసులుబాట్లు ఏముండవు. ఇచ్చేది పోయినసారి ఇచ్చేశారు. కాకపోతే కొత్తగా ఇప్పుడున్న పరిణామాలు, ప్రపంచ పరిణామాలు చూస్తే కొంత వాటి ప్రభావం ఉంటుందా అని నేను అనుకుంటున్నాను. నిన్ననే మనకు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కుదిరింది కానీ ఇంకో సంవత్సరం దాకా పడుతుంది కనుక యూరోపియన్ యూనియన్ తో మనం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం నారాయణ గారు చెప్పినట్టు టెక్స్టైల్స్ మీద కొంచెం భారం మనకు టాక్సెస్ ఉండదు కనుక అటువంటి ప్రోత్సహించాల్సిన అవసరం. వరంగల్ది మాత్రం పూర్తిగా వారు చెప్పింది పూర్తిగా వాస్తవం అంటున్నాను. ఇంకొక విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అమెరికా మన మీద వేస్తున్న సుంకాలకు తగ్గట్టుగా మనకు అంత జవాబు ఇస్తున్నాం కనుక దానికి తగ్గట్టుగా పోయినసారి కొన్ని మార్పులు చేసుకున్నాం. మనం ముఖ్యంగా జిఎస్టీ స్లాబ్ను తగ్గించడంతో మన వినియోగాన్ని మనం పెంచుకుంటాం. ఇప్పుడు ఇల్లుని కదా గదిలేసి కొడితే సిరాజ్ మనకు మళ్ళీ తిరగబడ్డట్టు ఎక్కడో మార్గం వెతుకుంటుంది. ఒక మార్గం మూసుకపోతే ఇంకో మార్గం తెలుసుకుంటుంది. మనం EU మార్గం తెలుసుకున్నాం. అట్లాగే RIC, రష్యా, ఇండియా, చైనా కూటమి కట్టాం. అట్లానే మన ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మన బడ్జెట్ పోతుంది. మన వినియోగాన్ని పెంచుకోవడం కోసమే మనం జిఎస్టీ స్లాబ్ను తగ్గించుకున్నాం. దానిలో కూడా పెద్దగా మార్పులు ఉంటాయి అనుకుంటే రొటీన్ బడ్జెట్. కాకపోతే ఎలక్షన్ బడ్జెట్ గా మాత్రం పశ్చిమ బెంగాల్ కు అట్లానే కేరళకు కూడా కొంత అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేరళలో కూడా కొంచెం వాళ్ళకి బీజేపీ బలం పుంజుకుంటుంది. ఇట్లా పోతే మనకు తమిళనాడులో కూడా ఈ మూడు రాష్ట్రాలు పుదుచ్చేరి కానీ, కేరళ కానీ, తమిళనాడులో అయితే బీజేపీకి ఏం స్టేక్స్ లేవు కనుక గెలిచే అవకాశం లేవు. అక్కడ అడుగు పెడితేనే ఎక్కువ. పశ్చిమ బెంగాల్ మాత్రం పూర్తిగా ఈసారి బడ్జెట్ చూడండి, గతంలో బీహార్కి ఎట్లా ఇచ్చారో పశ్చిమ బెంగాల్కి ఇచ్చే అవకాశం ఎక్కువ. రైట్. ఎస్ గురుస్వామి గారు, అమరావతికి సంబంధించి ఇచ్చేటువంటి నిధులకు సంబంధించి గ్రాంట్ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రకటించినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఇప్పటికి కూడా అప్పుల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఈ బడ్జెట్లో అలాంటి ప్రస్తావన ఏమైనా ఉండేటువంటి అవకాశం కనబడుతుందా? ఏమైనా హామీ వచ్చిందా మీకు? ప్రత్యేకంగా హామీ అయితే ఇంకా ఏమీ బయటికి రాలేదు. ఖచ్చితంగా ఈసారి రాజధానికి మాత్రం నిధులు అనేది ఖచ్చితంగా కేటాయిస్తారు. అదే డబుల్ ఇంజిన్ సర్కార్లో అని చెప్పుకుంటున్నారు కానీ ఏం లేదని చెప్పి ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పుకొచ్చారు. ఎందుకనంటే పోయిన 1924లో వైసీపీ ప్రభుత్వం ఎన్ని గ్రాంట్లు తెచ్చింది, ఎంత డెవలప్ చేసింది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. పోలవరం మేము 72-73% పూర్తి చేసి ఇచ్చినా కూడా 2-3% కన్నా మించి చేయలేకపోయారు. రాజధానులు 3 రాజధానులు అని చెప్పి దోబూచులు ఆడుకుంటూ ఎక్కడ ఏమి చేయని పరిస్థితి మనం రాష్ట్రంలో చూడటం జరిగింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎక్కువ నిధులు అనేది ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతూనే ఉంది. రేపు బడ్జెట్లో కూడా ఎక్కువ భాగం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మనకు రావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువే సాధిస్తారని చెప్పి మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం ఈ బడ్జెట్లో మనకి ఎక్కువ నిధులు కేటాయిస్తారు. ప్లస్ అమరావతి రాజధానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఆశాభావం నేనైతే వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అదే తీరుతుంది. ఇంకపోతే మిగతా ఎలక్షన్ జరగబోయే రాష్ట్రాల్లో ఎక్కువ బడ్జెట్లు ఇస్తారని చెప్పి రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది. అది ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయో ఆ రాష్ట్రాలకు కొంచెం పెద్దపీట వేయడం అనేది సహజంగానే జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొంచెం ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టు ఖచ్చితంగా ఆ రాష్ట్రాలకు, ఎలక్షన్ జరిగే రాష్ట్రాలు ఈసారి కొంచెం ఎక్కువ నిధులు అనేది ఖచ్చితంగా కేటాయిస్తారు. గారు, ఎలక్షన్ జరిగేటువంటి రాష్ట్రాలంటే మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు, కానీ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు చాలా కనబడుతున్నాయి. ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్లు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ 2014 ముందు కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి
మంజూరు చేయడం జరిగింది. ఇంకా కనిగిరి వరకు దాని ప్రాసెస్ సాగుతున్నటువంటి పరిస్థితి. మీరు అమరావతి రైల్వే లైన్ పూర్తి స్థాయిలో అయిపోతుంది, సో 24 ప్లాట్ఫామ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది అనేటువంటి హామీలు ఇస్తున్నారు. కానీ ఇంకా అది సర్వేలకే పరిమితమైనటువంటి పరిస్థితి. సో పోలవరం నల్లమల్ల సాగర్కి సంబంధించి కేంద్రం యొక్క నిధులు అదేవిధంగా పూర్తి స్థాయిలో అనుమతులు కావాలంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుంది. సో ఈ బడ్జెట్లో వాటికి సంబంధించి ఎంతవరకు సాధించేటువంటి అవకాశం ఉందంటారు? కాళహస్తి నడికుడి రైల్వే కనిగిరి కాదు, ఇంకా దాటి ఇంజమూరు దాటి వెళ్ళిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ లో దాదాపు ఏర్పాటుకి దగ్గరలోకి వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా తొందరలోనే ఆ రైల్వే లైన్ కూడా స్టార్ట్ కాబోతుంది. అది మీకు ఇంకా పూర్తిగా తెలియదేమో, కనిగిరి దాటి అయితే ఎప్పుడో వెళ్ళిపోయింది. అది మనకి నడికుడితో పాటు అమరావతిలో సంబంధించిన పర్మిషన్స్ కోసం మీరు ప్రధానంగా ప్రతిపాదన చేశారు. కనిగిరి వరకన్నా రైల్వే లైన్లకు పూర్తి స్థాయిలో నడపండి. ఎందుకంటే చెన్నైకి సంబంధించి విశాఖ సంబంధించినటువంటి ప్రధాన రైల్వే లైన్ పక్కనే ఉన్నటువంటి ఆల్టర్నేట్ రైల్వే లైన్, ప్రధానమంత్రి ప్రాధాన్యత ప్రాజెక్టులలో చేర్చినటువంటి రైల్వే లైన్ రాష్ట్రానికి కీలకంగా మారబోతుంది. అది ఖచ్చితంగా సిరాజ్ గారు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనంటే అది కనిగిరి వరకనే కాదు, తొందరలోనే ఖచ్చితంగా అది కాళహస్తి వరకు అనేది ఖచ్చితంగా వెళ్ళబోతుంది. త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా మనం ఖచ్చితంగా చూడబోతాము. కనిగిరి వరకే మనం పరిమితం చేయకుండా, ఎందుకనంటే కొంతవరకే రైల్వే లైన్ అనేది పూర్తయింది, అంతవరకే లైన్లు అనేది ట్రైన్స్ నడపడం జరిగితే లేట్ అవుతుంది. కాబట్టి నత్తనడకన మిగతా పనులు అనేవి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరగానే అది పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండు రాష్ట్రాలకి మేలు చేకూరే విషయాలు ఏ అయినా కూడా ఖచ్చితంగా స్నేహస్తం అందించి, మనం కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే రెండు రాష్ట్రాల అభివృద్ధిలో భాగంగా ముందుకెళ్లేదానికి ఏ అవసరం వచ్చినా కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. అందులో మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా అందులో ముందుంటారు. ఎందుకనంటే అందరూ బాగుండాలనే దృక్పథంతో ముందుకెళ్తాడు. హైదరాబాద్ని కూడా డెవలప్ చేసింది ఔటర్ రింగ్ రోడ్డు అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలోనే స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలనే ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తెలంగాణకి ఏ అవసరం వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం చెయ్యి అందించేదానికి ముందు ఉంటుంది. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ అవసరాలు వచ్చినా కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అనుమతులు ఏమున్నా కూడా అవి త్వరితగతిన ఇవ్వడం వలన మనం ఎప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా, అన్నదమ్ములుగా విడిపోయినా కూడా తెలుగువారిగా కలిసి ఉండాలి అని అంటే, భేషజాలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి మనకు చేయాల్సినవి ఖచ్చితంగా చేసి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక రెవెన్యూ ఉండే హైదరాబాద్ని వాళ్ళకి తెలంగాణకి వచ్చేసింది. ఏమి లేని రాష్ట్రంగా, చేతులు లేని వ్యక్తికి ఎలా ఉంటుందో అలా ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఎడగొట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కువ మందికి కేంద్ర మంత్రులు, సహాయ మంత్రి పదవులు, కొన్ని మంత్రి పదవులు కట్టబెట్టి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎడగొట్టారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎడగొట్టేటప్పుడు కూడా ఆంధ్రాకి ఏం కావాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయకుండానే ఈరోజు రాష్ట్రాన్ని ఎడగొట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అనేది అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. అది చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణకి అలాంటి సహాయం అనేది ఖచ్చితంగా అందజేస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్లో రేపు రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఎక్కువ మేలే చేకూరుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రామచంద్ర గారు, ప్రతిసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణలో ఈ పంచాయతీ సాగుతున్న ప్రతిసారి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రానికి ఎన్నిసార్లు అడగడం జరిగింది. సో బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమడిగింది, ఏం ప్రతిపాదనలు పంపింది, ఎలాంటి చర్చల్లో సత్ఫలితాలు సాధించేటువంటి దిశగా అడుగులు వేసింది, ఇదే ప్రధానమైనటువంటి విమర్శ బీజేపీ దగ్గర నుంచి వచ్చింది. సో ఈసారి వాటికి చెక్ పెట్టేటువంటి ఆలోచన వైపు అడుగులు వేశారా కనీసం? ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు రిక్వెస్ట్ తోనే ఆల్రెడీ మనకేమేం కావాలనేది రకంగా మనము ఇవ్వడం జరిగింది. మంత్రులు అనుకోండి, ముఖ్యమంత్రి గారు అనుకోండి,
ముఖ్యంగా ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ కోసానికి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ప్రతి విషయంలో కూడా మనకు కావాల్సిన సంబంధించింది ఈ బేసేజాలు లేవు అనే ఉద్దేశంతో కలవడం జరిగింది. దీంట్లో మనకు 2047 వరకు ట్రిపుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కావడానికి కావాల్సిన సౌకర్యాలు, ఫండ్స్ అయినా కానీ ఏదో రకంగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు లేకుండా వాళ్ళు దేశంగా ఉండినప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ ఈసారి 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను కూడా ఇచ్చిన తర్వాత కూడా మనకు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుంటే ఫ్యూచర్ లో బిఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. అది కాకుండా కానీ ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కానీ ప్రాంతీయ అసమానతను తొలగించే రకంగా, అదే రకంగా ధనికులకు పేదలకు తేడా లేకుండా చూసే బాధ్యత పెద్దన్న పాత్ర వహించాలి. బడాబాయ్ చోటాబాయ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా కలుపుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధుల కోసానికి ప్రతి విషయాన్ని కూడా ఒక రోజు కాదు ఎన్నోసార్లు కూడా పోవడం జరిగింది. ఇది ప్రతిపక్షం బిఆర్ఎస్ ఎన్నిసార్లు విమర్శించినా గానీ మనకు కావాల్సిన అభివృద్ధి కోసానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న బీజేపీ మోడీ గారిని, ప్రధానమంత్రిని కలవడానికి నేను పర్సనల్ గా పోతా అని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎన్నోసార్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మన రాష్ట్ర అభివృద్ధి కోసానికి ఏ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముందుండి అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని పోయే ప్రయత్నం కూడా జరిగింది. ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఓన్లీ ఎలక్షన్ల మట్టుకు, ఎలక్షన్ల టైంలోనే మాత్రం పార్టీలను చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎలక్షన్ల తర్వాత పార్టీలకు అతీతంగా మన ప్రాంతం అభివృద్ధి కోసానికి సహాయ సహకారాలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం ఇప్పటి వరకు అంటే వ్యతిరేక ధోరణిలాగా యుద్ధ వాతావరణం లేకుండా ప్రతిపక్షంగా కాకుండా స్వపక్షంగానే అన్ని రిక్వెస్ట్ పూర్వకంగానే అడుగుతున్నారు. ఈ పరిస్థితి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, దేశంలో కూడా. ఇంకోటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాల ద్వారా అభివృద్ధి పదంలో ముందుకు పోవడానికి సహకారం ఉంటది. ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి ఏ ఇతర దేశాల నుంచి వచ్చినా, రాష్ట్రాల నుంచి వచ్చినా వాళ్ళు ఇప్పటికే కూడా ఇక్కడ ప్రాంతీయ వాసులు ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, మామూలు వ్యక్తులు అనుకోండి, కూలీలు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వరాష్ట్రంలో ఎంత ఫ్రీగా ఉంటారో, ఎంత సహాయ సహకారాలు ఉంటాయో అంతకంటే ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అట్లా ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ వేరే రాష్ట్రాల ప్రజలకు ఇక్కడ ఆదరణ ఉంటుంది. అందుకోసానికి ఒక మినీ ఇండియాగా, మినీ ప్రపంచంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. దీన్ని ఇంకా అభివృద్ధి పదంలో చేసుకోవాలంటే ప్రత్యేక నిధులు, ప్రత్యేక ప్యాకేజీలు ప్రత్యేకంగా ఏదైనా కేటాయిస్తేనే ఇంకా మనం ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా కూడా అభివృద్ధి పదంలో పోతాము. ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా ఎన్నో వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీలకు కూడా సహాయ సహకారాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఎన్నో రకంగా, ఎలక్ట్రిసిటీ అనుకోండి, వాటర్ అనుకోండి, ల్యాండ్ అనుకోండి, ఎన్నో రకాలుగా అభివృద్ధి పదంలో ఇవ్వడానికి సహాయ సహకారాలు చేస్తుంది. దాని ద్వారా మన ఏరియాలో ఒక స్కిల్ పెరిగి అంటే నిరుద్యోగ వ్యవస్థ తగ్గే ప్రయత్నం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రము మన వాళ్ళని ఏ రకంగా ఆదరణ చూస్తుందో అన్ని రాష్ట్రాల వాళ్ళని, దేశాలను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి ప్రజలు ఆదరిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని మరి ప్రజల పక్షంగా ప్రభుత్వం ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఆ డిమాండ్ ఖచ్చితంగా నెరవేరుతుందని మేము ఆశాభావంతో కోరుకుంటున్నాము. అదే రకంగా సోలార్ సబ్సిడీలు ఎలాంటి అని ఇచ్చేసి, అదే రకంగా ఇక్కడ ప్రాంతంలో ప్రకృతి ఎన్నో రకంగా పర్యాటక కేంద్రాలను డెవలప్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ప్రజలు కూడా ఫారెస్ట్ ఏరియా అనుకోండి, ఇంకేదో ఏరియా అనుకోండి, ల్యాండ్స్ బాగున్నాయి. ఆ ల్యాండ్ డెవలప్మెంట్ పరంగా చేసుకుంటే బాగుంటది. ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ భూములనైనా దేనికైనా కానీ కొన్ని డెవలప్మెంట్ పరంగా ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అక్కడ అభివృద్ధి చేయడానికి ఇవ్వడానికి భూములు కూడా ఇస్తే బాగుంటదండి. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ లో ఉన్న కొన్ని భూములను కూడా కొన్ని అంటే ఇక్కడ అభివృద్ధికి ఏమేమి అవసరం ఉంటుందో దానికి సంబంధించి రోడ్లు అనుకోండి, రవాణా వ్యవస్థ కాకుండా ఏదైనా ఇండస్ట్రీ పర్పస్ గా పరిశ్రమలకు సంబంధించి ఇంకేది అవసరం ఉన్నా కానీ సహాయ సహకారాలు చేస్తే బాగుంటది. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి ల్యాండ్ ప్రభుత్వ భూములు అంటే
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ ఇచ్చి వేరే దగ్గర తీసుకొని అదే రకంగా డెవలప్మెంట్ కు సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటున్నామండి. ఈ ఆశాభావంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు, ప్రభుత్వం కూడా ఉందండి. ఖచ్చితంగా మనకి ఈసారి ఆశాభావాన్ని నెరవేరే రకంగా కేంద్ర ప్రభుత్వం ఉంటది. అదే రకంగా మన 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మనకు ఒక సీత కన్ను చూస్తే భవిష్యత్తు ఆ పార్టీకి కూడా బాగుంటదని నేను ఆశాభావాన్ని తెలియజేస్తున్నానండి. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అగ్రతాంబూలం అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన కనబడుతుంది. ఈసారి అలాంటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా రెవెన్యూ ఖర్చులను మ్యాక్సిమం తగ్గించుకునేటువంటి యోచనలో ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. సో అలాంటి దానికి ఈ బడ్జెట్లో ఏమైనా కీలకమైనటువంటి ముందడుగులు ఇంకా పడేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఇంతక మన గౌడ్ గారు చెప్పినట్టుగా సుమారు 47 ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయండి. 1.3 లక్షల కోట్లు అనుకుంటాను. ఈ 12 డిపార్ట్మెంట్స్ నుంచి ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎకనామిక్ పాలసీ అనేటటువంటిది కానీ లేదా లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇటువంటి వాటిల్లో తప్పనిసరిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా రిఫార్మ్స్ రావాలండి. ఆ రిఫార్మ్స్ రాకుండా లేదా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెంథన్ చేయకుండా బయట నుంచి ఇప్పుడున్నటువంటి వచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎక్కువ రావడం అనేటటువంటిది ఉండదు. స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరుంది, స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందనేసి. ఆ స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం అనేటటువంటిది చాలా అవసరము. ప్లస్ పాలసీ సర్టనిటీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో పెట్టినప్పుడు మనం ఫ్రీగా బస్ రైడ్ ఇస్తామనేసి మెట్రో వాళ్ళకి చెప్పలేదుగా హైదరాబాద్లో. ఇప్పుడు రేపు మెట్రో ఎక్స్పాండ్ చేయాలంటే అది ఫైనాన్షియల్గా ఎలా వైబుల్ అవుతుంది మీరు చెప్పండి. 50% పాపులేషన్కి మీరు ఫ్రీగా బస్ రైడ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మెట్రోలో ఎందుకు ట్రావెల్ చేస్తారు? మన పాలసీలు ఎలా ఉన్నాయనేటటువంటిది కూడా చూసుకోవాలి కదా. మీకు రైల్వే ట్రైన్ మెట్రో కావాలి, ఖచ్చితంగా కావాలి. పటాన్ చెరువు దాకా ఎక్స్పాన్షన్ అయితే 2-3 సంవత్సరాల నుంచి అది ప్రపోజల్ ఉన్నది. ఆ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లాలని ఉన్నట్టయితే ఇప్పుడు మెట్రో ఉన్నటువంటి వాళ్ళే ఫైనాన్షియల్గా వైబుల్ కానప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది? మెయిన్గా మనకు ఇంకోటి కూడా మనం ఆలోచించాల్సింది, బడ్జెట్లో మనకి ఎక్కువ పాలసీ డెసిషన్స్ ఎక్కువ ట్యాక్స్కి కానీ గ్రాంట్స్కి కానీ వచ్చేటటువంటి అవకాశం అయితే పర్టికులర్గా జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా తగ్గింది. మొదటిది ఏంటంటే కార్పొరేట్ ట్యాక్సెస్ ఇంటర్నేషనల్ రేట్స్లో ఎంత ఉన్నాయో వాటికి మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్గా ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది మనం ఆల్రెడీ ఇంకా ఎక్కువ ఇస్తే బ్లాక్ మనీ పెరగడం తప్ప ఇంకేం లేదు. మన అనుభవం అది మనకు బాగా చెప్పింది. జిఎస్టీ ట్యాక్సెస్ పెంచేటటువంటిది ఈ బడ్జెట్లో అయితే అది రాదు. కస్టమ్స్లో ఈసారి తగ్గిస్తున్నారు కాబట్టి అది ఉండదు. ఇంకో విషయం, వెల్త్ ట్యాక్స్ తీసుకొని వచ్చినప్పుడు వెల్త్ ట్యాక్స్ ఏ విధంగా దారుణంగా ఫెయిల్ అయింది అనేటటువంటిది మనకు పూర్వానుభవం ఉంది భారతదేశంలో. కాబట్టి వెల్త్ ట్యాక్స్ అనేటటువంటిది పెద్దగా తీసుకొని వచ్చినటువంటి దానివల్ల వచ్చేటటువంటిది ఉండదు. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో, ఎంత ప్రాపర్టీ వాల్యూ మీద నుంచి మీరు పర్సంటేజ్ ఎంత ట్యాక్స్ తీస్తున్నారో అదొక్కసారి దాన్ని వెరిఫై చేయండి. ప్రాపర్టీ ట్యాక్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ప్రాపర్టీ ట్యాక్స్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా కరెక్ట్గా ప్రాపర్టీ వాల్యూలోంచి ఒక చిన్న పర్సంటేజ్ వసూలు చేసినట్లయితే అర్బన్ డెవలప్మెంట్కి కానీ ప్రజలకు లోకల్ మున్సిపాలిటీలోనే చదువు కానీ వైద్య సదుపాయం కానీ కల్పించే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యక్ష పన్నులు ఇవి. సో మనం వేరే దగ్గర నుంచి చేసేటప్పుడు మనం ఎంతవరకు పన్నులు చేసి ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడం అనేది కూడా చూడాలి కదా. కాబట్టి బడ్జెట్లోంచి పాలసీ డెసిషన్స్ ఏమైనా రిఫార్మ్స్, ఒకవేళ ప్రొసీజరల్ రిడక్షన్స్ ఇవైతే ఏమైనా ఉంటాయి. కానీ పర్టికులర్ ఈసారి ఒక 4 లక్షల కోట్ల వరకు మనకి గ్రాంట్స్ లోన్స్ కింద ఇస్తూ ఉంటున్నారు 50 years దేని గురించి. ఇంకోటి స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చేటటువంటి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి మొత్తం ఇండైరెక్ట్ డబ్బు ట్యాక్సెస్లో వచ్చినటువంటి డబ్బు అంతా జిఎస్టీలోంచి ఆటోమేటిక్గా పర్సంటేజ్ పరంగా వస్తుంది. 15th, 16th ఫైనాన్స్ కమిషన్లో నుంచి ఏదైతే గ్రాంట్స్ స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత డబ్బులు పంపించాలో ఆ కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ ఎంత పర్సంటేజ్ రావాలో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తుంది. అందులో ఏం తగ్గించినటువంటిది ఏం లేదు. సో కాబట్టి ఇంకా ఎక్కడి నుంచి రావాలి, ప్రతి రాష్ట్రం ఇదే విధంగా అడుగుతుంది, అందులో తప్పే లేదు. ఇప్పుడు గౌడ్ గారు అడిగినటువంటి, గురుమూర్తి స్వామి గారు అడిగినటువంటి దాంట్లో తప్పే లేదు. కానీ మనం కూడా రియలిస్టిక్గా ఆలోచించాల్సింది ఏంటంటే మన ఇంటర్నల్ రెవెన్యూ జనరేషన్ ఎట్లా ఉంది, ఇంటర్నల్ పాలసీ ఎట్లా ఉంది. ఇప్పుడు మనకి స్టీల్ ఫ్యాక్టరీ కావాలంటే మన ప్రైవేట్ రంగం నుంచి స్టీల్ ఫ్యాక్టరీల కోసం మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం, మన లోకల్ అడ్మినిస్ట్రేషన్ ల్యాండ్స్ ఎందుకు ఇవ్వడానికి ఎంత ఇదిగా ఉన్నది. ఒక ఇండస్ట్రియలిస్ట్ మన దగ్గరికి వస్తే వాడు వెల్కమ్గా ఫీల్ అవుతున్నాడా కాదా?
నారాయణ గారు ఇక్కడ కనబడుతున్నటువంటి మరో అంశం, మీరు ఎలాగో రాష్ట్రాలకు సంబంధించి సంస్కరణలు కావాలి అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం తెచ్చి రాష్ట్రాల మీద కొంతవరకు ఆంక్షలు పెట్టారు. విదేశాల దగ్గర నుంచి రుణాలు తెచ్చుకోవడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కీలకమైనటువంటి పాత్రను పెంచారు. అంటే ఎఫ్ఆర్బిఎం లాగా ఎలాగైతే కంట్రోల్ ఉందో, సో ఇలా స్థానిక సంస్థల అభివృద్ధి కోసం, మరి ముఖ్యంగా ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా కొన్ని కీలకమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వాలి కదా కేంద్రం కూడా. సార్ ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి, వేరే రాష్ట్రాల సంగతి వద్దు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల సంగతి తీసుకోండి. ఎంత అప్పులు తీసామండి గత 10 సంవత్సరాల నుంచి? చెప్పండి. 800% ఉన్నటువంటి బడ్జెట్ నాన్ బడ్జెట్ గురించి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ 4.5 లక్షల కోట్లు అయితే అన్ బడ్జెట్ ఎంత ఉందో భగవంతుడికే తెలియాలి. జగన్ గారి టైంలో ఎట్లా పెరిగిందో భగవంతుడికే తెలియాలి. సో మనం ఏం చేస్తున్నాం? మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు, మన ఎకనామిక్ డిసిప్లిన్ లేకుండా, డిసిప్లిన్ అనేది అవసరం అండి. ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొని స్టేట్ గవర్నమెంట్స్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం అనేటటువంటి తగ్గించుకోవాలి. వెల్ఫేర్ అనేటటువంటిది మంచిది, చాలా మంచిది, ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. కానీ టార్గెటెడ్ దానివల్ల మనకు ఫలితం వస్తుందా? ఫ్రీగా చేతుల్లో ఏ రీజను లేకుండా, ఏ కారణం లేకుండా ప్రజల చేతుల్లోకి ఫెసిలిటీ క్యాష్ ఇవ్వడం లాంటి అదే వెల్ఫేర్ కాదండి. ప్రజలకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, మౌలిక కనీసం రోడ్లలో హెల్త్ కోసం, విలేజెస్లో వాటిల్లో హెల్త్ కోసం ఎంత, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు ఉన్నారా, ఏమైనా ఇంజక్షన్ సిరంజీలు ఉన్నాయా లేవా? ఇది వెల్ఫేర్ కాదా? సో వెల్ఫేర్ అనేటటువంటి దానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీగా ప్రజలకు ఇవ్వడం అనేటువంటి వెల్ఫేర్ వచ్చింది. అది కూడా అప్పులు తీసుకొని వచ్చి ప్రజలకు ఇవ్వడం వచ్చింది. 4 లక్షల కోట్లు 50 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కింద వస్తున్నది. అది మనం తెచ్చుకున్నామా? అది తెచ్చుకుని దాన్ని ఎంతవరకు ఇస్తాం? అది వాళ్ళు ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇస్తామంటున్నారు. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం మనం పెంచడం అనేటటువంటి అవసరం. ఈరోజు 2 రాష్ట్రాలు అడుగుతున్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అడుగుతున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు ఒక్క కారణం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ పక్కన పెడదాం ప్రస్తుతానికి. తెలంగాణ వరకు తీసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్ సుమారు 4 లక్షల రూపాయలు ఉంది. 4 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్కి మనం వెనుకబడి రాష్ట్రంలో ఎట్లా అంటాం? కొంత మనం చూడాలి కదా. మనకి ఇన్కమ్ ఉంది, ఇక్కడ తెలంగాణలో ఇన్కమ్ ఉంది. ఆ ఇన్కమ్ని మనం కరెక్ట్గా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, తక్కువేం లేదు. ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే నా ఉద్దేశంలో ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు ఎక్కువ. పర్ క్యాపిటల్ కాదు, జీడిపి, స్టేట్ జీడిపి. జనాభా ఎక్కువ కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ. కాబట్టి మనము ఏం చేస్తున్నాం అనేటటువంటిది ఉండాలి. గ్రాంట్స్ అడగడం అనేది చాలా కరెక్ట్గా అడిగారు, అందులో ఎటువంటి తప్పు లేదు. పైగా రైల్వేస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ప్రాజెక్ట్స్ గత 10 సంవత్సరాలుగా రైల్వేలో హోల్సేల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి. మనం ఒక్కొక్క ప్లాట్ఫామ్స్కి కానీ వాటికి కానీ వెళ్ళి చూడండి. అన్ని ఒకటే, ఓన్లీ హైదరాబాద్లో కాదు, పక్కపక్క ప్రాంతాలు కూడా ప్లాట్ఫామ్లో డెవలప్మెంట్ కానీ వాటికి కానీ డబ్బులు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాం. సేఫ్టీ గురించినటువంటి ఎక్స్పెండిచర్ బాగా ఎక్స్పెండ్ చేశారు, ఇంకా చేయాలి. అదేవిధంగా కొత్త లైన్స్ అనేటటువంటి చాలా అవసరం. కానీ కొత్త లైన్స్ ఉన్నప్పుడు కనీసం మనం అడిగేటట్టు లైన్లు ఎకనామిక్గా వయబులా, ఇవన్నీ చూడాలి కదా. ఇంకా ఎక్కువగా కావాలన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలన్నప్పుడు ప్రోయాక్టివ్గా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్స్ ఇటువంటి వాటిల్లో చేసినటువంటివి కానీ ఎక్కువ చేసినట్లయితే డెఫినెట్గా వస్తుంది. అందులో ఎటువంటి ఇది లేదు. మనకు ఉన్నటువంటి లైన్స్, ఇప్పుడు ఉన్నటువంటి లైన్స్ తక్కువ, లైన్స్ ఇంకా పెరగాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఓన్లీ రాష్ట్రాల్లో మనం కర్ణాటక అటువైపు బార్డరు, తమిళనాడు బార్డరు, కోస్టల్లో తప్ప మిగతా దగ్గర రైల్వే ట్రాక్సే లేవు మనకి. మిగతా మధ్యలో రాష్ట్రం మధ్యలో మొత్తం అంటే 2 రాష్ట్రాలు కలిపి తీసుకున్నట్టు మధ్యలో ఎక్కడ ఉన్నాయంటే రైల్వే ట్రాక్స్ లేవు కదా. సో రైల్వే ట్రాక్స్ పెరగాలి, కానీ దానికి సంబంధించి వయబిలిటీ కానీ ఇటువంటివన్నీ చూసుకున్నట్లయితే ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో నా ఉద్దేశంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగినా కానీ బహుశా రోడ్లకి వాటి వైపు అయితే వెళ్ళచ్చు. రైల్వేలో ఎంత అవుతుందో మనం చెప్పలేం. రాష్ట్ర ప్రభుత్వాలకి కాంపిటేటివ్ ఫెడరలిజం అనండి, ఇంకేమన్నా అనండి, వాళ్ళు కొంత గ్రాంట్ కింద 50 years లోన్ కింద ఇస్తూ ఉంటున్నాం, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కింద. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద. వీటి కోసం మనం తయారు చేసి తప్పనిసరిగా తెచ్చుకోవాలి. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ విద్యాలయాలు కానీ తెలంగాణలో కొంత అడిగారు. అవి ఖచ్చితంగా దానికోసం పుష్ చేయొచ్చు. ఎందుకంటే విద్య కోసం మనం ఎంత పుష్ చేసినా తప్పలేదండి. అదేవిధంగా మనం చేస్తున్నటువంటిది కూడా అడిగినటువంటి దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్కి డబ్బులు కావాలి. 10 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం అమరావతి కోసంగా. ఏం డబ్బులు కావాలి, ఏం ప్లాన్ కావాలి, క్యాపిటల్కి ఏం చేస్తున్నాం మనకు తెలియదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంత మళ్ళీ మూవ్మెంట్ వచ్చింది, కానీ అంతకుముందు 5 సంవత్సరాలు ఏముందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మనం చేసేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల్లో 2 ప్రభుత్వాలు కూడా ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉండాలి.
మనం ల్యాండ్ అక్విజిషన్ దగ్గర నుంచి ల్యాండ్ సర్టనిటీ ఉండాలి. ఈ రోజు ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీ ఏదన్నా కట్టినా లేదా ఒక హోటల్ కట్టినా కానీ రేపు హైదరాబాద్ వచ్చి బుల్డోజర్ ఎత్తి తీసారని ఏంటి నమ్మకం మీరు చెప్పండి. ల్యాండ్ ఎవరిది హైదరాబాద్ సిటీలో కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ల్యాండ్ పలానా వాళ్ళదని మీరు చెప్పేట్టు ధైర్యంగా చెప్పగల పరిస్థితి ఉందా? అర్బన్ వీటి గురించి ఎన్ని అనాథరైజ్ కాలనీస్ ఉన్నాయి, అర్బన్ డెవలప్మెంట్ మీద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ మనం ఏం కాన్సన్ట్రేట్ చేసాం? మన ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇప్పుడు తెలంగాణలో కూడా. ఓకే, కాబట్టి ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది గ్రాంట్ నుంచే రాదండి. మనం ఇక్కడి నుంచి మన స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది, పర్టికులర్గా కరప్షన్ ఫ్రీ, హెరాస్మెంట్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది చాలా చాలా అవసరం ఎకనామిక్ గ్రోత్. ఆ రెండు కానీ మనం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇన్షూర్ చేయనట్లయితే గ్రోత్ ఉంటుంది. హైదరాబాద్ విశాఖపట్నం ఉంది కాబట్టి స్టేట్లో గ్రోత్ ఉంటుంది, అంతగా అందులో ఏం సందేహం లేదు. కానీ మన కెపాసిటీకి మనం ఇంకా రీచ్ కాలేదండి. మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ మనం ఇంకా రీచ్ కాలేదు. మహారాష్ట్ర, గుజరాత్ని మనం 10 దాటిపోతాం. ఆ రీచ్ కావాలనుకున్నట్టయితే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషను, సర్టన్ పాలసీసు, బాగా ఆనెస్ట్గా కరప్షన్ ఫ్రీ గవర్నమెంటు, ప్రో ఇండస్ట్రీ ప్రో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్, పొలిటికల్ లీడర్షిప్ లేకుండా ఉన్నట్లయితే అడగడం మాకు తప్పలేదు, బాగానే అడుగుతున్నాం మనం. నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ వాళ్ళు బాగానే అడిగారు. అదేవిధంగా ఈస్టర్న్ స్టేట్స్ అంతా డెవలప్ చేసేటటువంటి దాంట్లో కొంత ఫండ్స్ ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తాయి. ఇవన్నీ వస్తాయి, కొంత అయితే వస్తాయి. కానీ మనం ప్రతిసారి బడ్జెట్లో ఇప్పుడున్నటువంటి భవిష్యత్తులో కూడా బడ్జెట్లో ఎక్కువగా గ్రాంట్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఓకే, ఎస్ సార్. రామ్మోహన్ రావు గారు, ఎప్పుడు 1905లో వందే మాతరం మూవ్మెంట్ కాలంలో జరిగినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. స్వదేశీ వస్తువులు మాత్రమే వాడండి, విదేశీ వస్తువులను పక్కన పెట్టేసేయండి అని. కానీ రీసెంట్గా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టారిఫ్ల ప్రభావం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత స్వదేశీ వస్తువుల ఎగుమతులకు సంబంధించి మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి అంశాలకు, ఇలాంటి కీలకమైనటువంటి మౌలిక రంగానికి సంబంధించినటువంటి సదుపాయాలకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారు? మరీ ముఖ్యంగా గత బడ్జెట్ మనం చూసుకున్న తర్వాత ఈసారి రక్షణ రంగానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఖచ్చితంగా రక్షణ రంగానికి పెరుగుతుంది బడ్జెట్, ఖచ్చితంగా పెరుగుతుంది అంటున్నాను. ఎందుకంటే కొత్త విమానాలు కొనడానికి కానీ కొత్తగా వస్తుంది, బడ్జెట్ పెరుగుతుంది అంటున్నాను. దేనికి తగ్గుతుందంటే విద్యా ఆరోగ్యానికి ఏమాత్రం పెరగడం లేదు అంటున్నాను. విద్యా ఆరోగ్యాన్ని చూసుకుంటే పోయినసారి కంటే అంతకుముందుకు చూసుకుంటే పెద్ద తేడా ఏం లేదు. 5% 4% పెంచితే ఈ ద్రవ్యోల్బణం వల్ల దానికి అది కూడా పోతుంది అంటున్నాను. నేను స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే మొన్న అరవింద్ పన్గాడియా ఆధ్వర్యంలో మనకు ఏదైతే ఆర్థిక సంఘ నివేదిక వచ్చింది, రేపు 26 ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘ నివేదికని అమలు అవుతుంది. దాని ద్వారానే ఫండ్స్ కేటాయించడం జరుగుతుంది. మరి అందులో అదే 42% అట్లాగే ఉంచితే లాభం ఏంది అంటున్నాను నేను. ఖచ్చితంగా మనం 50% రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ ఎట్లాగో GSTలో 50% ఎలా వస్తుందో కేంద్ర బడ్జెట్ లో ఏదైతే మనకు ప్రణాళిక సంఘం కేటాయించేది నీతి ఆయోగ్ అంటున్నాం, నీతి ఆయోగ్ కేటాయించే దానిలో 50% కేటాయించాలని డిమాండ్ ఒకటి. 50% కేటాయింపు రాష్ట్రాల్లో డిమాండ్ కనబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎందుకంటే ప్రధానంగా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కూడా రాష్ట్రాలకు వాటా ఇస్తున్నారు కదా. కరెక్టే, కానీ ఏమంటున్నానంటే 50% ఇచ్చి ఇప్పుడు కేంద్రం దగ్గర ఏ పని ఉంటే చెప్పండి, రక్షణ విదేశీ వ్యవహారాలు తప్ప మిగతాది ఏం పని ఉంటే చెప్పండి. గ్రామాలు పట్టణాల్లో కూడా అభివృద్ధి చేయాల్సింది. ఏమైనా గ్రామాల అభివృద్ధి, నివాస యోగ్యమైన గ్రామాలు, నివాస యోగ్యమైన పట్టణాలు అభివృద్ధి చేయాలంటే ఇది అంతే మిథ్య కదా. కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ కింది స్థాయి నుంచి ఈ బాగుంటే అది ఉండేది కదా అంటున్నాను. ఇంకా తెలంగాణ జీడిపి పెరిగిందంటే తెలంగాణ జీడిపి ఎక్కడి నుంచి పెరిగింది? పట్టణాలు, నగరాల నుంచి, లేకుంటే గ్రామాల నుంచి పెరిగింది కదా. వాళ్ళకే సౌకర్యం చేయాలంటే కేంద్ర దగ్గర బాధ్యతలు ఏముంటాయి? ఇవే కదా, పంచడమే కదా అంటున్నాను నేను. పంచడం కాకుండా నేను చెప్పాను రక్షణ ఇతరత్ర కొన్ని అవసరాలు ఉంటే వాటికి ఉంచుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ ఉంచుకోవాలి తప్ప ఇప్పుడు 42%లో మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మనకు కేంద్రపాలిత ప్రాంతం అయిన తర్వాత 1% అటుకెట్టేసి 41 వస్తుంది. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్రం నుంచి GSTలో వాటా ఎట్లాగో CGST, SGST ఎట్లా ఉందో ఈ మన 16వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఖచ్చితంగా రేపు పొద్దున ప్రభుత్వం నుంచి మనకు 50% రావాలి. అదే ప్రకారం మన గ్రామాలకు కూడా వీళ్ళు ఇవ్వాలంటున్నా, స్థానిక ప్రభుత్వాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయింపు కూడా తక్కువ ఉన్నది కదా. మనం అడగడం ఎంత న్యాయమో మనం కూడా కింది స్థాయిలో అంతే ఇవ్వాలంటున్నాను నేను. అందుకని 4-5 అంశాలు ఉన్నాయి ఇందులో. ఇవాళ మనకు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం డెవలప్ అయినాం, ఇంతకుముందు నారాయణ గారిని డెవలప్ అయినాం. 16వ ఆర్థిక సంఘ నివేదిక అదే చెప్తుంది. ఇప్పుడు ఏమైందంటే దాని ప్రకారం రేపు కేటాయింపుల్లో మన దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంటున్నాను. డెవలప్ అయిన వాటిని కూడా ఇంకా ప్రోత్సహించి చేసుకుంటూ పోవాలి, వెనుకబడ్డ ప్రాంతాలు చేయాలి.
కానీ డెవలప్ అయినావు కనుక నిన్ను ఇక్కడికి ఆపుతాం, నీకు నిధులు ఇవ్వము, మేము మాత్రం ఉత్తర భారతదేశంలోని ఇంకా బీహార్ రాష్ట్రాలను డెవలప్ చేస్తామంటే చేయాల్సింది కాదంటే, వెనుకబడ్డ వాడికి సపోర్ట్ ఇవ్వాలి. మన పిల్లలు కదా 4 పుడితే వీక్ ఉన్న వాడికి 4 మెతుకులు ఎక్కువ పెడతాం కదా, ఇదే అంతే కాదంటలేదు నేను. కానీ ఉన్నవాడికి ఎట్లా బలంగా ఉన్నాడో వాడిని వీక్ చేస్తే వాడు కూడా వీక్ అవుతారు కదా అంటున్నాను. ఇంకోటి రైల్వే లైన్ విషయానికి వస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి కదా, నిజమే సహకరించాలి. సహకరిస్తున్న రైల్వే లైన్ విషయంలో ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నాను. మనకు కొత్తపల్లి మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు కరీంనగర్ వరకు రైల్వే లైన్ స్వయంగా మన మోడీ గారు వచ్చి మన శంకుస్థాపన చేసిపోయింది. ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం 50% పెట్టుకుంటుంది, దాంట్లో మిగతా వాటాలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం 50% భూమిలో పెట్టుకుంటుంది, భూమి సేకరణ చేస్తుంది. రైల్వే మొత్తం నిర్మాణాల్లో కూడా లైన్ నిర్మాణాల్లో కూడా 50% ఇస్తా ఉంటుంది కదా, ఇస్తుంది కదా. మరి సిద్దిపేట వరకు ఎందుకు పరిమితమైంది? ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ ప్రతిపాదన 7 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది మన మోడీ గారు శంకుస్థాపన చేసి. ఏమైతుంది? ఆల్రెడీ కరీంనగర్ దాకా ఎప్పుడో అయితే దానివల్ల ఇంకో లాభం కూడా ఉంది సిరాజ్ గారు. ఇప్పుడు మనకు కాజీపేట ద్వారా ఢిల్లీ పోయే లైన్ కు క్లియర్ అవుతుంది, చాలా తక్కువ 80 కిలోమీటర్స్ దగ్గర అవుతుంది. మనకు భయా కరీంనగర్ పెద్దపల్లి ద్వారా వెళ్తే ఢిల్లీ దగ్గర అవకాశం ఉంటుంది. అట్లాగే 3వ లైన్ వేసినా 4వ లైన్ వేసినా కూడా మీ కాజీపేట దాకున్న ఏదైతే రద్దీ ఉందో పట్టాల మీద అది తగ్గే అవకాశం ఉంటుంది. సింగిల్ లైన్ పూర్తి చేసిన అనుకోండి, ఢిల్లీ నడిచే రైలు వయా మనోహరాబాద్ కొత్తపల్లి మీద నడుస్తుంది. నేను రాష్ట్ర ప్రభుత్వం సగం ఇచ్చేదాన్ని కూడా ఇంతవరకు చేస్తున్నాయని అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆర్థిక సంఘం ఏదైతే 16వ ఆర్థిక సంఘ నివేదిక ఉందో దానిలో మనకు దక్షిణ భారతదేశానికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకు నారాయణ గారు చెప్పినట్టు మన జీడిపి ఎక్కువది, మన తలసరి ఆదాయం ఎక్కువది, కరెక్ట్. దీన్ని బట్టి మీరు అభివృద్ధి చెందాలని విడిచిపెడితే మనం కూడా మళ్ళీ వెనక్కిపోయే అవకాశం వస్తుంది, అవసరం వస్తుంది కదా అని నేను అనుకుంటూ ఇప్పుడున్న దానిలో ఒక 3-4 మార్పులు చేయాలి. ఒకటి విద్యకు మంచి కేటాయింపులు ఉండాలి, మనకు ఆరోగ్యానికి ఎక్కువ కేటాయింపులు చేయాలి. ఇప్పుడున్న దానికి కొంచెం 1% వేస్తే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. నవోదయ విద్యాలయాలు అయితే 2 రాష్ట్రాల్లో అవసరం అంటున్నాం. ఇది మన జిల్లాల ఏర్పాటు కూడా 6 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది తెలంగాణలో. మరి 10-11 మాత్రమే ఉన్న నవోదయ విద్యాలయాలను కొత్త జిల్లాలకు ఎందుకు ఇస్తలేరు అంటే అలసత్వమే ఉంటున్నాను. అడుగుతూనే ఉంటాం కానీ అక్కడి నుంచి రాదంటున్నాను నేను. అందుకని ఆనాటి విభజన హామీల నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఈ 12 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ వాళ్ళు చేస్తున్నది కదా. గతంలో ఏం జరిగిందంటే గత జల సేతుబంధనం చేసుకుంటూ పోతే ఈ యూపీఏ గవర్నమెంట్ ఏమైంది అంటే వెనక్కి పోయినప్పుడు చాలా ఉంటాయి అంటున్నాడు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటున్నాం. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ మన సృష్టించిన విధ్వంసం తక్కువది కాదు, విధ్వంసం నుంచి తేరుకునే క్రమంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైంది, ఇవన్నీ మాట్లాడుకుంటే మళ్ళీ లాభం లేదంటున్నాడు. ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉభయ కోశాల ఎట్లా కావాలి, ఈ సాగునీటి ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దానికి వేరే చర్చ పెడదాం. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా సాధించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది, భావోద్వేగాలను కాస్త భావోద్రేకాలుగా మార్చే ప్రయత్నం చేస్తుంది. విన్ విన్ సొల్యూషన్ బదులు జీరో సమ్ గేమ్ ఆడుతున్నది. ఇది పెద్దది ఆ ఇష్యూ. ఇప్పుడు నల్లమల సాగర్ గురించి ఎందుకు మాట్లాడతానంటే మాట్లాడదు అంటున్నాను. అది ప్రపోజల్ లేదు కదా, ఎట్లా మాట్లాడతాను? బరకచెల్ల పోయి కొత్త ఆవేశం కట్టుకొని వస్తే లాభం లేదు కనుక అది కానీ కృష్ణా గోదావరి జలాల పంపిణీలో కానీ అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఇందులో పెద్దగా ఏమి ఉండవు. కనీసం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన దానికి కానీ లేకపోతే మన దక్షిణ తెలంగాణలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ మన నిధులు కేటాయిస్తే మంచిది. ఇప్పుడు నా ఉద్దేశం తెలంగాణలో కూడా చాలా వరకు ఆల్రెడీ అనుమతులు పొందిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ వీటికి ఉన్నాయి కదా, వీటికి తీయాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. రైల్వే విషయంలో నేను కేంద్ర ప్రభుత్వం అభినందిస్తున్నాను. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రతి సంవత్సరం వాటి ప్రకటించడం పోవడమే చూసాం కదా. ఎప్పుడో మనకు పెద్దపల్లి నిజామాబాద్ లైన్ 30 ఏళ్ళు నడిచింది. మనకు అంతేందుకు నడికూడి బీబీ నగర్ లైన్ అయితే 30 ఏళ్ళ తర్వాత రైలు నడిచింది. చూసాం, నెహ్రూ గారు శంకుస్థాపన చేసి చచ్చిపోయినాక 30 ఏళ్ళకి నడిచింది రైలు. అందుకనే జీవితకాలం లేట్ కాకుండా ఉన్న రైల్వే లైన్ పూర్తి స్థాయిలో పూర్తి చేసే క్రమంలో ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ మంచి పని చేస్తున్నది కొత్త లైన్ల కంటే అంటున్నారు. అంతిమంగా మన బడ్జెట్లు మనం కూడా ఆశించిన తప్పు కాదు, కానీ ఆశించినంత రాకపోవచ్చు. కానీ ఈ 10 ఏళ్ళుగా జరుగుతున్న అన్యాయం మరొకసారి జరుగుతుందేమో నాకు అనిపిస్తున్నది. అట్లా జరగకుండా ఉండాలంటే